దేవునితో 3 గంటలు గడపందే నేను బయటికి రాను. ఎంత పనున్నా, ఎంత గొప్పలు బయట ఉన్నా. ఈరోజు ఇక్కడికి రావడం, కొంతమంది పాస్టర్లకు టైం ఇచ్చిన. ఒక ఆయనకి నేను జనరల్గా 6కో 7కో లేస్తాను, లేట్గా పడుకుంటాను. నైట్ కూడా కొంచెం ప్రేయర్లు ఉంటే 1 గంటకు 2 గంటలు పడుకుంటాను. నైట్లో ఎక్కువ ప్రేయర్లు ఉంటాను, ఎక్కువ నిద్ర రాదు, ప్రేయర్లు ఉంటాను. మార్నింగ్ 7కి లేస్తాను, 7:30కి ప్రేయర్లు ఉంటే 10:30, 11 అవుతుంది. ఈ టైంలో దాదాపు అందరూ తెలుసు కొంతమంది పాస్టర్స్కి. ఇవాళ నేను 16th నాడు క్రిస్మస్ సంబరాలని రత్న హోటల్ ఎదురుగా పోచమ్మ మైదాన గ్రౌండ్లో ఉన్నవి. 14, 15, 16 నేను 16 నాడు వాక్యం చెప్పాను అక్కడ. ఈ 14, 15 ఎవరు ఆఫ్రికా నుండి ఒక ప్రాఫిట్ పేరుంది, ఆయన చెప్తున్నాడు. అయితే దానికి రిలేటెడ్గా అక్కడ పాస్టర్స్, ఈ అరుణ్ జేమ్స్ పాస్టర్, ఇంకో పాస్టర్ గారు, వాళ్ళంతా ఆ కన్వీనర్స్ ఏం చేశారంటే మీ దగ్గరికి మేము వస్తాము అని నిన్న ఫోన్ చేశారు. నేను అనుకున్నా రేపు రండి 11 o'clock అన్నా. 11 o'clock లేదా 10 o'clock, 10, 11 మధ్యలో రండి అన్నాను. యాక్చువల్గా నేను క్యారల్స్ తిరుగుతున్నాను. ఉదయం 3, 3:30, 4 గంటలకు తిరుగుతూ ఉంటాం. ఇవాళకి 6th డే, ఇవాళ తిరిగితే క్యారల్స్ తిరిగి వచ్చి నేను పడుకొని లేవడమే 9:30, 10 గంటలకు లేసాను. ఇక్కడికి నేను అయ్యగారు 12 గంటలకు ఉండాలన్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు లేవడమే 9:30 అయింది. వాళ్ళని 10, 11 మధ్యలో రమ్మన్నాను. నేను పోయి ప్రేయర్లో కూర్చుని వాళ్ళు వచ్చి నన్ను తిట్టుకుంటారు. అయ్యగారు రమ్మన్నాడు, ఏం లేదు. రమ్మని అమ్మగారు పోయి ప్రేయర్లో అంటే వాళ్ళు ఏమనుకోవాలి ఆలోచిస్తున్నాను. వెంటనే వాళ్ళకి ఫోన్ చేశాను, ఇప్పుడు మీరు రాకండి, 3 తర్వాత రండి అన్న. వెంటనే చర్చిలోకి వెళ్ళి ప్రేయర్లో ప్రేయర్లు ఎప్పుడు 10:30 అట్లా కూర్చుంటే 12:30 అయింది. నాకు తెలియదు, టైం చూసారు 12:30 అయింది. అయ్యగారు 12కి రమ్మన్నాడు. నా ఇన్నోవా సర్వీసింగ్ పంపిన. ఇక తొందరగా రెడీ అయ్యి 1 గంటకు ఇక్కడికి వచ్చా. నాకు ఈ మీటింగ్ కంటే ముఖ్యం దేవునితో గడపడం. అది నా కాన్సెప్ట్. సహజంగా మనం ఏం చేస్తాం, పర్లేదు ఇవాళ ప్రే చేసుకోకుండా మీటింగ్ ముఖ్యం పోవాలి, అయ్యగారులు ఎదురు చూస్తారని ఇక ప్రేయర్ టైం ఈ ఒక్క పూట లేకుండా పర్లేదు అనుకొని మన మీటింగ్ వరకు ప్రయాణిస్తాం. మన జీవితంలో దేవునితో గడిపే విషయంలో ఫస్ట్ ప్రయారిటీ చేయాలి. పరిచర్య తర్వాత మనం స్వార్థ ప్రకటించడం నెక్స్ట్, సెకండరీ. అది దేవుని సంఘములో పరిచర్యం సెకండరీ. అది దేవుడు మనల్ని పిలిచింది మొట్టమొదలు ఆయనతో ఫెలోషిప్ చేయడానికే. ఈ కాపర్లు మందను విడిచిపెట్టి అందరూ వచ్చి ఎవరి పాదాల దగ్గర ఉన్నారు? యేసయ్య పాదాల దగ్గర కనిపించున్నారు. నెక్స్ట్ అక్కడ ఆయనను ఆరాధించారు, పూజించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక వారు తిరిగి వెళ్ళేటప్పుడు 3వ పని, కన్నవాటిని ఇక సువార్త ఇప్పుడు ప్రకటిస్తున్నారు. చప్పట్లు కొట్టాలా? సువార్త 3rd వర్క్ ఇక్కడ. ఫస్ట్ నమ్మకంగా మందుతో ఉండాలి, దేవుని పాదాల దగ్గర గడపాల, అప్పుడు పరిచర్య. అప్పుడు మనం లోకంలోనికి వెళ్ళి పరిచర్య కొరకు మనం ఆయనను ప్రకటిస్తూ ఆయన పరిచర్య చేస్తూ ఉండాలి. ఇది 3వ పని. తర్వాత వారు వెళ్ళేటప్పుడు కన్న వాటిని విన్న వాటిని వచ్చి ప్రచురం చేస్తూ వెళ్ళిపోయారు. వాళ్ళు క్రిస్మస్ దినాల్లో మనం ఎవరినో రోల్ మోడల్ పెట్టుకోవద్దు. ఇక్కడ వాళ్ళ పేర్లు లేవు కానీ, ఎంతమందో లేదు కానీ, ఆ కాపర్లను మనం ఈరోజు రోల్ మోడల్గా పెట్టుకుందాం. గట్టిగా చెప్పాలి కూడా. స్తోత్రం. వాళ్ళు ఏం చేశారంటే నమ్మకంగా దేవుడు అప్పగించిన పనిని చేస్తూ మందతో ఉన్న కాపర్లుగా ఉన్నారు. నెంబర్ 1. రెండవది, ప్రభు పాదాల దగ్గర గంటలు ఎన్ని గంటల్లో తెలియదు కానీ ఆయన పాదాల దగ్గర గడిపే అనుభవములు ఉన్న పాస్టర్స్గా ఉన్నారు. 3వది, దేవుని పనిలో సువార్తను ప్రకటించుటలో వారు కొనసాగుతూ నమ్మకంగా ఉన్నారు. ఈ 3 వారి లైఫ్లో ప్రాముఖ్యమైనవిగా ఎంచుకున్నారు కనుక దేవుని మహిమ
వారి మీదకి దిగి వచ్చింది. గబ్రియేలు దూత వారికి ఆ ప్రత్యక్షతనిచ్చాడు. కనుక దైవజనుడా, పాస్టర్లు మన పరిచర్య దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి. రవి గారు చక్కటి మాటలు చెప్పారు. నిజానికి ఇష్టడు అనే మాట ఎంత మంచిదో. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేనంతా ఫైనల్గా చెప్పి ముగిస్తాను. ఈ కాపర్లు అంటే ముందు క్రిస్మస్ అనేది పాస్టర్స్తోనే ముడిపడి ఉంది. ఈ పండుగ ఎక్కడి నుండి తిరుగుతూ ఉంది? పాస్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంది. ఈ ప్రపంచానికి లోకరక్షకుని పంపాలని 400 సంవత్సరాలు నిశ్శబ్దంగా ఉన్న దేవుడు ఈ భూమి మీద ఒక పాస్టర్ని చూస్తున్నాడు. ఆయన పాస్టర్ కుటుంబాన్ని చూస్తున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు, వాళ్ళకు మాట్లాడారు. ఆ ఇంటిలోని కన్యకను ఎన్నుకున్నాడు. జకరియా ఎలిజబెతులతో మాట్లాడాడు. తర్వాత ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎవరిని చూస్తున్నాడు? మళ్ళీ పాస్టర్స్ని చూస్తున్నారు. మళ్ళీ కాపర్లనే, గొర్రెల కాపర్ల మందల దగ్గర ఉన్న ఆ కాపర్లను చూశాడు. వాళ్ళు నమ్మకస్తులు, వారు మందను పట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఆ మహిమను చూపించారు. మహిమతో వారి చుట్టూ మహిమ ఆవరించింది. ఆ మహిమలో వారు బ్లెస్ అయ్యారు. ఈ క్రిస్మస్ రోజుల్లో దేవుని మహిమను పొందుకొనడమే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. మనం 2024లో ప్రతి సేవకుడు, నిత్య నిబంధన పాస్టర్ ఫెలోషిప్లో ఉన్న ప్రతి దైవజనుడు ఆ మహిమతో నింపబడి ఏ గ్రామంలో అడుగుపెట్టినా దయ్యాలు నిన్ను చూసి పారిపోతూ ఉండాలి. నేను ఇంకా కర్ణాపురం పోవద్దండి ప్రజలు, నా బాధ అదే. అంటే పోవద్దంటే వేరే అని కాదు, వేరే అనుకోకండి. కర్ణాపురం ఎందుకు పోవాలండి? అశ్విని పడతలు ఉన్న పాస్టర్లు, అశ్విని పడతలు ఏ దయ్యమని ఇక్కడ పాస్టర్ దగ్గరికి రావాలి. అది నేను అనేది. ఆ మహిమ నీలో ఉండాలా. నీ గ్రామంలో దయ్యాలు పడితే నువ్వు పాస్టర్ కొండి కర్ణాపురం తీసుకెళ్ళని అనదో సిగ్గు. అప్పుడు సిగ్గుపడాలి. మనము ప్రార్థన కాదు, శాసించినా కూడా దయ్యం వెళ్ళిపోవాలి. దయ్యాలు బట్టిన కొరకు ప్రార్థన చేయొద్దు, శాసించాలి. అధికారంతో శాసించాలి. కర్ణాపురం పోద్దనట్లేదు నేను. దైవజనుని గొప్పగా దేవుడు ఆడుకుంటున్నాడు. నా ఆశ ఏంటంటే మనము అలా బ్లెస్ అవ్వాలి. మహిమతో కప్పబడితే మన పరిచర్య మనం ఊహించమండి, అంతగా దీవించబడతాం. కనుక ఆ రీతిగా ప్రతి సేవకుడు ప్రతి పాస్టర్ పరిచర్య 2024లో పరిశుద్ధాత్ముడి దేవుడు బహుగా దీవించునుగాక. మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. క్రిస్మస్ మహిమతో నేను నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. నా ప్రియమైన స్నేహితుడా, దైవజనుడా, నా తోటి జత పనివాడా, ఒక కాపరిగా పిలువబడిన ఒక దైవజనుడా, ఈరోజు క్రిస్మస్ పాస్టర్స్ క్రిస్మస్ ఫ్రీ క్రిస్మస్ పండుగలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు. నేను నమ్ముచున్నా హోలీ స్పిరిట్ గాడ్ నాతో మాట్లాడుచున్నా. ఎంతోమంది సేవకులతో ఈరోజు దేవుడు మాట్లాడాడు, సూటిగా మాట్లాడాడు. దైవజనులు కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుని మాటలు తమ హృదయములను చేర్చుకున్న దైవ సేవకుని పరిచర్య 2024లో ఇమానుయేల్ గారు ముందే చెప్పాడు, 24లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నానని. నేను కూడా చెప్తున్నాను, నీ సేవే మారబోతుంది. నీ పరిచర్యలో మార్పు చూడబోతున్నావు. నీ సేవలో గొప్ప కార్యాలు నీవు చూడబోతున్నావు. పరిశుద్ధాత్మ మహిమతో కప్పబడి నీవు పరిచర్యలో సాగుచుండగా పరిశుద్ధాత్ముడు నీ సేవలో బలమైన కార్యాలను జరిగిస్తూ ఆత్మలను సంఘములోనికి నడిపిస్తూ నీ సంఘాన్ని విస్తరింపజేయబోతున్నాడు. హోలీ స్పిరిట్, నా తోటి దైవజనుడా, నా స్నేహితుడా, దేవునికి మనం ఒక అద్భుతమైన నిబంధన చేసుకుందాం ఆయనతో. ప్రభువా,
ఇదిగో ఈ క్రిస్మస్, ఫ్రీ క్రిస్మస్లో నేను నమ్మకంగా మందను పట్టుకుని ఉంటానయ్యా. నీవు అప్పగించిన పనిలో నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా ఉంటానయ్యా. మందుతో ఉంటాను. దేవాన్ని సన్నిధిలో గడుపుతాను. నీ పాదాల దగ్గర కూర్చొని నేను ఆరాధిస్తూ ప్రార్థిస్తాను. వాక్య పఠనం చేస్తాను. గంటలు గంటలు నీ సన్నిధిలో గడిపే అనుభవం నాకు కావాలయ్యా. అడగండి. ఈరోజు దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. క్రిస్మస్ మహిమతో బెత్లెహేములో 2023 సంవత్సరాల క్రితం ఏ మహిమ ఆ కాపర్ల మీదకి దిగి వచ్చిందో అదే మహిమ ఈ రోజు నీ మీద దిగబోతుంది. ఆ మహిమతో నిన్ను కప్పబోతున్నాడు ఆయన. ప్రార్థించాలా? ప్రభువా, కన్న వాటిని విన్న వాటిని గురించి లోకంలో ప్రచురం చేశారు కాపర్లు. నేను మరి ఎక్కువగా 2024లో నిన్ను ప్రకటించడానికి కృప చూపండి. సువార్త ప్రకటించడంలో నన్ను బలంగా వాడుకోయా. వీటన్నిటికీ మూలం నీ మహిమనే. ఆ మహిమ నాకు కావాలా. ఆ మహిమతో నన్ను కప్పయ్యా. ఆ మహిమతో నన్ను కప్పయ్యా. ఇదిగో ఈ లోకంలో లోక రక్షకుడుగా మీరు బెత్లెహేములో జన్మించినప్పుడు ఇదిగో గబ్రియేలు దూత గొర్రెల కాపరులతో చెప్పిన ఆ గొప్ప మాటను బట్టి ఏ మహిమ అయితే వారి మీద కప్పబడిందో ఆ మహిమతో ఈరోజు నన్ను కప్పు ప్రభువా. పరిశుద్ధాత్మ కప్పయ్యా. ఆ మహిమతో నింపయా. ఆ మహిమతో నింపయా. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. హుర్రబా షకలరబా హుర్రబా హెంతెలెరెమే. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు దర్శించబోతున్నాడు. కొంతమంది సేవకుల జీవితంలో ఆయన ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ఓ రబా హుతరి హందలారబా బ్రహతర శికులర హందలారబా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనుకున్నవారు నిజంగా సిగ్గుపడద్దు. అయ్యో నేను చేతిదే చిన్నగా అయిపోతానేమో అనుకోవద్దు. పరిశుద్ధాత్ముడిని చూస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడి ఉన్నాడు. ప్రియ తోటి నా స్నేహితుడా, తోటి దైవజనుడా, పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడాడు కనుక నాతో